జై శ్రీ మాతాజీ. అమ్మ బిడ్డలందరికీ కూడా, ఆదిశక్తి బిడ్డలకి అందరికీ కూడా జై శ్రీ మాతాజీ. మనం ఒక రైట్ హ్యాండ్ ని హృదయం మీద పెట్టుకుని శ్రీ మాతాజీ గారిని ఇన్వైట్ చేద్దాం. శ్రీ మాతాజీ, ప్లీజ్ కమ్ ఇన్ టు అవర్ హార్ట్. శ్రీ మాతాజీ, ప్లీజ్ క్లిన్స్ అవర్ హార్ట్ విత్ యువర్ లవ్ అండ్ కంపాషన్. Please put your lotus feet in our heart, Shri Mataji, and bless us to chant the Saundarya Lahari, the description of your beauty, the waves of the beauty of Adi Shakti. Amma, Sri Ganeshuni యొక్క శక్తిని జాగృతి చేసి మా చేత ఈ పలుకులు మిమ్మల్ని వర్ణించేందుకు, స్తుతించేందుకు మాకు గైడ్ చేయండి తల్లి. సవిత్రీ బిర్వాచాం శశిమణి శిలా భంగ రుచిభిః. సవిత్రీ బిర్వాచాం, వాచాం అంటే ఏంటి? ఇక్కడ మనకి వాక్కులు, వాక్కులను ఇచ్చే తల్లి ఎవరు? శ్రీ మహాసరస్వతి. సో సవిత్రీభిర్వాచాం శశిమణి శిలా భంగ రుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురైః. ఇంకొకసారి శ్లోకం చెప్తా. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురైః. సవిత్రీభిర్వాచాం, ఇక్కడ వాచాం అంటే వాక్కులు, అంటే మనం పలికే పలుకులు అన్నమాట. సవిత్రిభి అంటే అందరి తల్లులు అన్నమాట. ఈ వాక్కులు మనకి ఎలా వస్తాయంటే బయటికి, సరస్వతీదేవి దగ్గర ఉండే వాళ్ళు కూడా వాక్కులకు అధిపతులు అన్నమాట. వాక్కులు మన కంఠంలో మనకి వాక్కులు పలకగలు ఎంతో మంది మగవాళ్ళు ఉన్నారు. మూకశంకరుడు ఉండేవారు, నారాయణుడు రాసినటువంటి ఆయన ఉండేవారు. సో ఆ రకంగా మనకి ఎంతో మంది ఆ మాటలు, మూకాంబిక అనే పేరు వచ్చింది ఎందుకంటే మోగవానికి మాటలు తెప్పించింది ఆ తల్లి ఆదిపరాశక్తి వచ్చి. అందుకని ఏంటంటే మన వాక్కులు అనేది మనకి ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. శ్రీ మాతాజీ గారు అంటారు కదా, మన ఒక విశుద్ధి చక్రాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలంటారు శ్రీ మాతాజీ. ఈ శ్లోకం హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సహజ యోగ. అమ్మ ప్రతి దాంట్లో విశుద్ధి గురించి చెప్తూ మనం మాట్లాడేను కూడా మన అవి చాలా, ఎందుకంటే అక్కడ ఆ వసిన్యాది దేవతలు ఉంటారన్నమాట. అంటే ప్రతి స్తోత్రం కూడా అమ్మని ఆదిశక్తి దగ్గర చుట్టూ ఉంటారు, 16 మంది ఉంటారన్నమాట. సో వీళ్ళు 24 hours ఆ ఆదిశక్తిని వర్ణిస్తూ ఉంటారన్నమాట. అంటే అమ్మని స్తుతిస్తూ, వర్ణిస్తూ, అమ్మ బ్యూటీని ఇది చేస్తూ వాళ్ళకి ఆ హక్కు ఇచ్చారు ఆదిశక్తి గారు. అందుకనే ఏంటంటే సవిత్రీభిర్వాచాం అంటే అమ్మ మీరందరూ కూడా తల్లులు వంటి వారు, అంటే తల్లులు అనమాట. అంటే ఆదిశక్తి పక్కన ఉన్నారు కనుక వాళ్ళు కూడా తల్లులు కదా మనకి. ఆ తల్లులు మనకి ఇస్తారు, ఆదిశక్తి వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. అప్పుడు మనకి ఈ గొంతుకులో మన విశుద్ధి చక్రాన్ని ఓపెన్ చేసి మనం 16 petals అంటాం. 16 petals అంటే వశిన్యాది దేవతలు మన నోటమ్మట ప్రతి ఒక్క మాటని కూడా అమృతంలా పలికిస్తారు. అందుకే శ్రీ మాతాజీ గారు అన్నారు, మంచి మాట్లాడండి, చెడు మాట్లాడదు, నిజాలు అయిపోతాయని. టంగ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎప్పుడైతే మనం సహజ యోగాలో మెడిటేషన్ చేసేటప్పుడు మన విశుద్ధి ఓపెన్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఆ డైటీస్ అవేకెన్ అవుతారనమాట. ఆ చక్రంలో ఆ డైటీస్ అవేకెన్ అయినప్పుడు మనం ఎగనిస్ట్ ఆ డైటీస్ కి వెళ్ళినప్పుడు దే గెట్ యాంగ్రీ. దాని యొక్క ఎఫెక్టే మనకి ఈ ఒక్క విశుద్ధి చక్రంలో చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
ఆ డైటీస్ యొక్క బ్లెస్సింగ్స్ రావాలంటే ఆది పరాశక్తిని మనం ఎప్పుడైతే మెడిటేట్ చేస్తామో అప్పుడు అమ్మ ఆర్డర్స్ తో మన ఆ విశుద్ధి చక్రం అన్నది మనకి చాలా బాగా ఓపెన్ అవుతుంది అనమాట. సో అమ్మ తల్లి నువ్వు జననివి అంటే అమ్మ నువ్వు సకల సృష్టికి కూడా జననివి, నువ్వు సృష్టించిన తల్లివి. ఈ సమస్త భూమండలం అవని ప్రతి ఒక్కటి కూడా చంద్రమణులు అన్ని కూడా నీ చేత సృష్టింపబడి నీ చేత రచింపబడి ఉన్నాయమ్మా. శివశక్తులు లేనిదే ప్రకృతి లేదు, పురుషుడు లేడు, ఆ భూమి లేదు, పంచతత్వాలు లేవు. సో అమ్మ ఇవన్నీ కూడా నీ చేత జననివైన నువ్వే కదమ్మా సృష్టించావు ఇవి. సో సవిత్రి బీర్వాచం అమ్మా, అలాగే తల్లి వాక్కులన్నీ ప్రసాదించే తల్లివి కూడా నీవే. నువ్వు ఆర్డర్ ఇస్తేనే ఆ డైటీస్ ఆ చక్రంలో మాకు వాక్కుల్ని ప్రసాదిస్తారు. శశిమణి శిలాభంగ రుచిభిహి. శశిమణి అంటే ఇక్కడ చంద్రకాంతమణి. శశిమణి అంటే చంద్రుని కాంతితో కూడినటువంటి మణి. అది ఆ మణిట ఆ మణిని చంద్రునితో ఆ ఒక్క చంద్రకాంత మణి అంటాం దాన్ని. అంటే చంద్రునితో అంత చంద్రుడు మరి చాలా కాంతివంతుడు కదా, ఆ కాంతితో కూడినటువంటి ఆ చంద్రుడు ఉంటాడే ఆ చంద్రమణి అనమాట. అది ఎప్పుడైతే ఆ చంద్రుని కాంతితో నిండుకున్నటువంటి ఒక మణి అనమాట. ఆ మణిని ఎప్పుడైతే మనం దాన్ని ముక్కలుగా చేస్తామో అందులో నుంచి స్పార్కిల్స్ వస్తాయి. అంటే అంతటి వెలుగు, ఆ వెలుగు మామూలు మణికన్నా కూడా అంటే ఒక డైమండ్ అనమాట. దాన్ని ఎప్పుడైతే మనం కట్ చేసినప్పుడు చూడండి ఎలా వస్తుంది దానిలోంచి ఆ ఒక్క లైట్ ఎలా వస్తుంది. మామూలు డైమండ్ కన్నా కూడా చాలా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. సో శిలాఖండముల యొక్క అంటే వెన్ వి కట్ ఇట్, సో రుచిభిహి కాంతితో కలిగినటువంటి అంటే అంతటి తెలుపు అన్నమాట. సో వసిన్యాదిభిహి అంటే ఇక్కడ వసిని అంటే ఎవరు, వాగ్దేవతలు. విశుద్ధి చక్రంలో మనకి లలితా సహస్రం ఇవన్నీ స్తుతించేది దేవి అన్ని కూడా వసిన్యాది దేవతలు వాళ్ళు. అమ్మ వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా కన్నురెప్ప ఆంచకుండా నిన్ను స్తుతిస్తూ ఉంటారు మీ పాదాల దగ్గర ఉండి అమ్మ. సో అదే రకంగా అమ్మా మనకి సహజ యోగాల్లో అమ్మని మనము ఆ రకంగా అంటే అంతటి కాంతియుతంగా అమ్మ మనకి అంతటి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అమ్మ దగ్గర ఉండి వాళ్ళందరూ వశిన్యాది దేవతలు పలుకుతున్నారంటే ఏంటి, అమ్మ ఒక్క బ్లెస్సింగ్స్ తో పలుకుతున్నారు. అంటే అమ్మని ఆరాధిస్తారు కనుక వాళ్ళకి అమ్మ ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చింది అనమాట విశుద్ధి చక్రంలో. అదే విధంగా అమ్మ వాళ్ళుట అమ్మ కిరణాలన్నీ పడిట ఆ శశిమణి శిలా బంగారుచిభి అంటే ఆ శిలని శిలాఖండములు అంటే ఆ ముక్కలుగా చేసినప్పుడుట ఆ మణిని ఏ రకమైన కాంతి వస్తుందో ఆ కాంతి చంద్రకాంతితో కూడి ఉంటుంది. అంటే చంద్రుడిలాగా ఆ చంద్రుడు చూడండి ఆ కాంతి ఎలా మెరిసిపోతుంది, ద హోల్ యూనివర్స్. సో అంతటి కాంతివంతులైన వాళ్ళు అవుతారట అమ్మ బ్లెస్సింగ్ తో. హూ మెడిటేట్స్ ఆన్ ఆదిశక్తి, అంతటి వరం అమ్మ ఇస్తుంది మనకి కూడా. సో నిన్ను ఎవరైతే అమ్మా అలాంటి స్థితిలో ధ్యానిస్తారో అమ్మా వాళ్ళు మహాకవులు అవుతారు, మహా సింగర్స్ అవుతారు. అంటే చాలా సృజనాత్మక శక్తి. దిస్ ఇస్ శ్లోక ఇస్ రిలేటెడ్ టు ద సృజనాత్మక శక్తి. ఇంతకు ముందు కూడా సరస్వతి శ్లోకమే. ఈ సౌందర్యలహరిలో ఈ 3 శ్లోకాలు రిలేటెడ్ టు ద పింగళనాడి. కానీ ఇది మళ్ళా సుషుమ్నాకు వస్తుంది. ఎందుకంటే ఈ ముందర చెప్పిన ఒక సరస్వతి శ్లోకం ఏమిటి, పింగళ నాడిలో చల్లదనాన్ని ఎలా ఏర్పరుస్తుందని అర్థం చేసుకోండి. దీని ముందర 16th శ్లోకంలో నేను చెప్పిన దాంట్లో మీకు పింగళ నాడిని శీతలత్వంతో అమ్మ ఏ రకంగా చల్లబడుస్తుందని, ఇక్కడేంటి వాక్కులు ఏ రకంగా అమ్మ పలికిస్తుంది అని. అదే ఇంకొక శ్లోకం చెప్పా, శరజ్యోత్స్న శుద్ధం అంటే అక్కడ కూడా మనకి అది స్వాదిష్టానికే రిలేటెడ్. ఎందుకంటే అంతటి ప్యూర్ విద్య, నిర్మల విద్య, శుద్ధ విద్య, సృజనాత్మక శక్తిని అమ్మ ఇస్తుంది. ఇక్కడేంటి వాక్కులు, స్వీట్ వాయిస్, స్వీట్ టంగ్. మన సహజయోగాలో ఒక మెడిటేషన్ లో అమ్మ చేయిస్తారు అది. ఆల్వేస్ యూ ప్రే లైక్ దట్ అంటారు, వినండి కావస్తే. ప్లీజ్ బ్లెస్ మీ శ్రీ మాతాజీ, ప్లీజ్ బ్లెస్ మీ స్వీట్ టంగ్, స్వీట్ వాయిస్, ఎవ్రీబడి షుడ్ ఫీల్ మై ప్రెజెన్స్ ఇన్ కలెక్టివిటీ. అంటే
అమ్మలా అడగమని అడుగుతారనమాట మనల్ని, మీరు అలా వేడుకోండి, డెఫినెట్లీ ఐ విల్ బి రెడీ టు గివ్ యూ అని చెప్పంటారు. సో అలాగే ఇక్కడ ఆ కవి ఏ రకంగా వాల్మీకి చూడండి, మూడో కంటి అంటే అతనికి అంతటి ఆ తపబలంతో ఆయనకి అన్ని మూడో కంటిగా అన్ని తెలుస్తాయంట. అదే రకంగా ఇక్కడ మనం ప్రిపరేషన్ చేసుకోక్కర్లేదు. ఒక కావ్యం రాయాలన్నా, ఒక మ్యూజిక్ పాడాలన్నా, ఆన్ ద స్పాట్ వెన్ శ్రీ మాతాజీ గారి ముందర కూర్చునేటప్పటికి, అమ్మా నాకు ఈ రకమైన డిజైర్ ఉంది నీ మీద వర్ణించాలని అనేటప్పటికి ఆవిడ రాయించేస్తుందిట, ఆవిడ పాడించేస్తుందిట. చదువు కూడా అంతే అన్నమాట. అంటే ఆవిడని నమ్ముకోవాలి, ఆవిడని అంత ఆరాధించాలి, భక్తితో ఆరాధించాలి ఆవిడ్ని. అందుకని ఏంటంటే, సో ఇక్కడ మనకి ఆ కవి అనేవాడుట వాల్మీకి లాగా తయారైపోతాడట అనమాట ఆయన. అంటే వాల్మీకి గారు రామాయణం చూడండి ఎంత మనోహరంగా చేశారు. లవకుశల్ది, సీతాదేవి అరణ్యవాసం, అవన్నీ కూడా ఎంత బాగా ఆయన రచించారు. అంటే అంతటి గొప్పవాడు వాల్మీకి లాంటి వాళ్ళు అవుతారట అనమాట. అంటే తర్వాత ఎవరైతే అమ్మని ఆరాధించి, అమ్మ నాకు ఇది కావాలని అడిగినప్పుడుట వాళ్ళ మొహంలోట వాళ్ళ విశుద్ధి చక్రం, అగైన్ లెట్ us టేక్ టు ద సహజయోగ శ్రీ మాతాజీ గారి వర్డ్స్ కి. అమ్మ చూడండి ప్రతి దాంట్లో కూడా సౌందర్య లహరిని చాలా వరకు తీసుకొచ్చారు, కానీ మనం అది అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు మనం ఈ శ్లోకాలకు వెళ్ళినప్పుడు డెప్త్ మీనింగ్ లో అమ్మ చెప్పింది ఏంటో మనకు తెలుస్తుంది అమ్మ స్పీచ్ల్లో. సో అమ్మ ఒక దాంట్లో చెప్పారు, విశుద్ధి చక్రం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. నర్వస్ సిస్టమ్ అంతా కూడా మనకి అక్కడి నుంచే యాక్టివేట్ అవుతుందని చెప్పి, షోల్డర్స్ కానీ, బాడీలోకి కానీ, కాళ్ళల్లోకి కానీ ఏదైనా కూడా నర్వ్స్ అన్ని అక్కడ 16,000 పెటల్స్ మనకి ఆ రకంగా బాడీలోకి శక్తిని ఇస్తూ ఉంటుంది, ఎనర్జీ అన్నమాట. సో లార్డ్ విష్ణు ఆవిడిని ఆయన ఆరాధిస్తాడు కనుక ఆవిడ ఆయనకు ఆ శక్తిని ఇచ్చింది. హ్యూమన్ బాడీస్ లో నర్వస్ సిస్టమ్ ఈ 72,000 నాడుల్ని ఏ రకంగా కంట్రోల్ అనేది లార్డ్ విష్ణు విల్ డూ. దట్ పవర్స్ ఈస్ గివెన్ బై శ్రీ ఆదిశక్తి, దట్ ఈస్ శ్రీ మాతాజీ. అమ్మని ఎప్పుడైతే మనం ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు మనకి మనకి మన ముఖం కూడా, అందుకే మదర్ ఒక స్పీచ్ లో చెప్పారు, వెన్ ద విశుద్ధి ఈస్ కంప్లీట్లీ ఓపెన్, వాళ్ళ మొహంలో వర్చస్సు తెగ ఉంటుందిట, మెరిసిపోతూ ఉంటుందిట. అమ్మని చూడండి అసలు, అమ్మ బ్యూటిఫుల్ మొహం. అసలు ఎన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం అమ్మ స్పీచెస్ లో కళ్ళు తిప్పుతూ మొహం తిప్పుతూ. ఆది పరాశక్తి ఆవిడ తన బిడ్డలకి కూడా అలాంటి రిఫ్లెక్షన్ ఇస్తుంది ఆవిడ, ఎప్పుడైతే ఆవిడ మనం ఆ రకంగా కొలుస్తాం. వాగ్దేవి దేవతలు వాళ్ళందరూ కూడా ఆవిడ ఎప్పుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ అస్. అందుకుని వాళ్ళు ఆవిడని స్తుతిస్తూనే ఉంటారనమాట. ఎప్పుడైతే మనం వాళ్ళని, ఈ ఒక్క శ్లోకం అర్థం ఏమిటంటే, మనం అమ్మని ఎప్పుడైతే మెడిటేట్ చేస్తూ ఉంటామో వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తుంది అమ్మ, టు ఓపెన్ అవర్ విశుద్ధి అనమాట, టు క్రియేట్ సంథింగ్ స్పెషల్ ఇన్ అవర్ స్వాదిష్టాన విశుద్ధికి ఇది చాలా రిలేటెడ్ అనమాట ఈ శ్లోకం. సో అప్పుడు వాల్మీకి ఎంత గొప్పవాడయి ఆయన రచించినటువంటి వాల్మీకి రామాయణం గాని సుందరక అన్ని కూడాట మృదుమధురంగా ఉంటాయండి. అంటే ఇంకా చదవాలి ఆయన అంత గొప్పగా రాస్తారనమాట అన్ని కూడా. అందుకుని ఇక్కడ అలాంటి వాళ్ళు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వెన్ యు మెడిటేట్ ఆన్ ది శ్లోక. తర్వాత భంగి రుచి రకరకాల ఆలోచనలతో ఆ ఒక్క రచన అనేది చేస్తారనమాట. సో వాగ్దేవి అంటే ఎవరు? సరస్వతీదేవి. వదన కమల అంటే ఏంటి? ముఖ పద్మం అనమాట. సో సరస్వతీదేవి చాలా అందగత్తి కదా, మహాసరస్వతి. అందుకే బ్రహ్మదేవుడు ఎప్పుడు ఆవిడనే చూస్తూ ఉంటాడు. ఆయన రచించడానికి చూడ ఆవిడ అలా చూస్తుంటే ఆయనకు వచ్చేస్తుందిట ఎలా రచించాలి, ఏ రకమైన రూపు ఇవ్వాలి, ఏ రకమైన నాలెడ్జ్ ఇవ్వాలి, ఏ రకమైన విద్య ఇవ్వాలంటూ బ్రహ్మదేవుడికి వస్తుంది. ఆయన విడిగా కూర్చోవట రాయడానికి, ఏమీ సృష్టించడానికి. అమ్మ సరస్వతి స్వరూపంలో ఆయన చూస్తుంటే ఆయనకి వచ్చేస్తాయన్నమాట నాలెడ్జ్. ఆయనకే అలా వచ్చినప్పుడు ఇంకా డైరెక్ట్ ఆత్మ సాక్షాత్కారం మనతో, మనం ఏ డైటీ మధ్య నుంచి వెళ్ళాం, మనం డైరెక్ట్ కనెక్షన్ శ్రీ మాతాజీ గారు మనకి ఇచ్చారు ఆత్మ సాక్షాత్కారం అనేది. సో మనం డైరెక్ట్ గా శ్రీ మాతాజీ గారిని కొలిచినప్పుడు ఇంకా ఆలోచించండి మనకి ఏ రకమైన బ్లెస్సింగ్స్ అమ్మ దగ్గర నుంచి దొరుకుతాయని.
అమ్మే ఓపెన్ చేసేస్తారు అన్ని కూడా, అమ్మే వరాలు ఇస్తారు, అమ్మే కావలసిన ఆవిడ గురించి. అలా అంటే రాంగ్ డిజైర్స్ కాదు, అమ్మా నాకు నీ గురించి చెయ్యాలి, నీ గురించే ఇది పాడాలని ఉంది, నీ గురించి ఇది రాయాలని ఉంది, ఇది వర్ణించాలని ఉందమ్మా, నాకు శక్తిని ఇవ్వమ్మా అని ఎప్పుడైతే మనం వేడుకుంటామో. సో అలాంటి మృదు మధురమైన వాక్కులు ఇస్తూ తల్లి బ్లెస్సింగ్స్ మనకి, మన ముఖ పద్మము అంటే విశుద్ధి ఓపెన్ అయినప్పుడు మన ముఖంలో వర్చస్సు వస్తుంది, తేజస్సు వస్తుంది. ఆ విశుద్ధి ఎప్పుడైతే తేజస్సుతో వస్తుందో అప్పుడు ఏమవుతుంది, మనకి ఆజ్ఞ దగ్గర తపశ్శక్తికి చేరతాం మనం. రిలేటెడ్ చూడండి ఎంత బాగుందో అది, ప్రతి ఒక్క శ్లోకం కూడా. అమోద, అమోద అంటే ఇక్కడ సువాసనలు జల్లేటటువంటి. అమ్మ దగ్గర ఆదిపరాశక్తి దగ్గర చూడండి, మనమే అనుకుంటాం, మదర్ చెప్తారు ఒక విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ స్మెల్ ఆఫ్ శాండిల్, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎనీథింగ్ అని చెప్తూ ఉంటారు కొన్ని స్పీచెస్ లో. అదే రకంగా మనము మన వాక్కులు ఎప్పుడైతే మనం ఆ రకమైన బ్లెస్సింగ్స్ పొందుతామోట, సువాసనలు వల్లే అంటే బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్. అండ్ మధుర, మధురై అంటే మధురములైన, అంటే అమ్మా అలాంటి యొక్క వాక్కులతో మాకు కావ్యాలు రచించేగల శక్తిని ఏమో తీస్తావు, అలాగే అలాంటి సమర్థుణ్ణి చేస్తావు. అది నీకు తేలికైన విషయం అమ్మా, కానీ మేము ధ్యానించడంలోనే ఎక్కడో తప్పు ఉంటుంది అనమాట. అంటే మనము అమ్మని అంతటి భక్తితో ధ్యానించినప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి అమ్మ నుంచి, డైరెక్ట్ ఆది పరాశక్తి నుంచి. దట్ ఈస్ శ్రీ మాతాజీ అనమాట. ఇట్స్ ఓకే ఓకే సుహాసిని. ఓకే అండి, ఇంకొక ఇవి ఆల్రెడీ చెప్పేశాను నేను, అందువల్ల నీకు అర్థమైంది. సో అర్థమైంది కదా. సో ఇక్కడ వాక్కులు అంటే ఇంకొకటి చెప్తాం మనం. ఇప్పుడు శ్రీమాతాజీ గారు చెప్పారు, మనం మెడిటేషన్ లో చేస్తూ ఉంటాం కదా, ఆ వర్గం కా వర్గం అని అది చెప్తాం కదా మనం. అది దేవతలు వాళ్ళు ఉంటారు, 16 మంది అని చెప్పాను మీకు నేను, అక్షరాలు కదా. శ్రీ మాతాజీ గారు చేయించారు కదా మెడిటేషన్ లో మనకి. మూలాధారం చక్రంలో ఏంటి, అవన్నీ వర్గాలు అనమాట. అందులో 16 ఆ ఈ రు అవన్నీ అమ్మ చెప్పారు. అది మీరు ఒకసారి చూడండి, అమ్మ క్యాసెట్ పెట్టుకుని. అవన్నీ ఈ శ్లోకానికి రిలేటెడ్ అమ్మే చేయించారు ఈ మెడిటేషన్. ఐ థింక్ సో శైలజ కూడా చేయించినట్టుంది విరాట్ లో. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అధి దేవతలు ఉంటారు, 16 మంది వసినీ దేవతలు, వసిని. సో అక్కడే వాళ్ళు కామేశ్వరి ఆ స్వరూపాల్లో ఉంటారట. మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనమాట. వీళ్ళు మనకి ఆ విషయం, మనకి ఆ వాక్కులు ప్రసాదిస్తారు. వీళ్ళు అధిదేవతలు. ఈ 50 అక్షరాలకి ఈ 16 మంది కూడా అధిదేవతలు. అందుకని ఏంటంటే దీన్ని మాతృకులు అంటాం మనం, అంటే అమ్మకి రిప్రజెంటేటివ్ గా ఉంటారనమాట. అమ్మని ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేసి నిర్విచార స్థితిలో ఉన్నప్పుడు అమ్మ తృప్తి చెంది, మనం ఏం అడగక్కర్లేదు, మనం జస్ట్ అమ్మని కొలుస్తున్నాం అంత. కొలిసినప్పుడు అమ్మ వెంటనే మనకి వాళ్ళ అందరి యొక్క వశన్యాది దేవతల యొక్క బ్లెస్సింగ్స్ మనలో ప్రవేశింపబడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈజ్ తను ఛాయాభిస్తే. తను ఛాయాభిస్తే తరుణ తరణీ శ్రీ సరణిభిః దివం సర్వాముర్వి మరుణిమణి మగ్నాం స్మరతి యః భవంతస్య త్రస్య వనహరిణశాలీన నయనః సహోర్వశ్యావశ్యః కతి కతిన గీర్వాణ గణికః. ఇంకోసారి చెప్తా. తను ఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్వి మరుణి మగ్నాం స్మరతి యః భవంతస్య త్రస్య వనహరిణశాలీన నయనః సహోర్వశ్యావశ్యః కతి కతిన గీర్వాణ గణికః. ఇక్కడ అమ్మ ఒక యోగి గురించి చెప్పారన్నమాట ఇక్కడ. అంటే మీకు ఇది వరకు చెప్పాను ఈ శ్లోకం, జస్ట్ రిపీటింగ్ అనుకో. సో అమ్మ పాదాల నుంచి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చెప్పాను, అమ్మ పాదాలకి లత్తుకుంటుంది ఎర్రటి లతుక. అది ఆ సూర్యుడుట ఆ శక్తిని
చేర్చుకుంటే గాని మనకి ప్రసాదించలేడని ఆయన ఆ ఒక్క ఆయన వచ్చి నమస్కరిస్తాట ఆవిడ పాదాలకి. ఆవిడ పాదాలకు నమస్కరించినప్పుడు ఏమవుతుంది, ఆయన కిరీటానికి ఆ ఎర్రటి రంగంతా అంటుకుంటుంది. అందుకే ఆ సూర్యుడు బాలసూర్యుడి కింద మనకి మార్నింగ్ మనకి దర్శనం ఇస్తాడు ఆయన అనమాట. అమ్మా నిన్ను ఆ అందుకే మనకి చాలా మంది అంటారు ఉదయం లేచి 6:40 6:30కి ఆ సూర్యుడిని మనం ధ్యానించమని దర్శించమని చెప్తారు. వెనకవుతే పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు మన సహజయోగుడు శ్రీ మాతాజీ గారు చెప్పారు. సో అట్ దట్ టైం ఏంటి ఆ ఒక్క ఆ అమ్మ ఒక్క పాదాల ఒక్క ఆ లత్తుక రంగు ఆ సూర్యుడు తీసుకుని అది అది కూడా తన బిడ్డల గురించి ఎవరైతే అమ్మని ధ్యానిస్తారో ప్రతి స్వరూపంలో సూర్యుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, అగ్నిదేవుడు అవ్వచ్చు. ఆవిడ 50 పీఠ రూపిణి కదా, ఆవిడ 50 పీఠ రూపిణి, ఆవిడ పంచతత్వము గల ఆది పరాశక్తి ఆవిడ. సో ఎవరైతే ఏ యోగి అవుతే ఆ తల్లిని ఎర్రటి రంగులో ఆ బాల సూర్యుల్లో చూసుకుంటాడు ఉదయం లేచి. ఈ మధ్యన రామ్ కూడా చేయిస్తున్నారు విరాట్ లో క్లౌడ్స్ కి వైబ్రేట్ చేయడం. ఎందుకు చేయిస్తారా అని నాకు డౌట్ వచ్చింది. కానీ అక్కడ ఆకాశం అంతా కూడా అమ్మే. అందుకే ఏంటంటే మనం చైతన్యాన్ని తీసుకుంటూ మళ్ళా ఎప్పుడైతే మనం చైతన్యాన్ని ఫస్ట్ మనం ఇవాళ అమ్మ అని చెప్పి 2 చేతులతో రోజు అసలు యాక్చువల్ గా పొద్దున్న సాయంత్రం మనం ఆకాశానికి నమస్కరించాలి. అది విశుద్ధినే. అది ఆ ఆకాశ తత్వంలో మన చైతన్యం అంతా మన రోజంతా ఏవేవి ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనలో మనం పొందినటువంటి అమ్మ నుంచి వచ్చినటువంటి ఆ ఒక్క చైతన్యాన్ని ఆకాశానికి ఇచ్చి, అమ్మ ఈ సర్వ జగత్తు సృష్టించావు నువ్వు, ఈ చైతన్యాన్ని నీ బిడ్డలోకి ఈ చైతన్యాన్ని నువ్వు అమ్మ ఇందులో ప్రవేశింపబెట్టు అని కాసేపు అమ్మని దర్శించుకున్నాక కాసేపై మళ్ళా మనం ఆ చైతన్యం ఆకాశం వైపు చూసినప్పుడు ఏమవుతుంది మనకి, అమ్మ అంటారు అల్లావో అక్బర్ కూడా అనుకోమంటారు. ఆ చైతన్యం అంతా మళ్ళా మనకి కొత్త ఒక్క చైతన్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది మన బాడీలోకి. వీ కెన్ సీ ద డిఫరెన్స్. ఈ మధ్యన రామ్ చేయిస్తున్నారు, అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. సో చనుఛాయా బిస్తే తరుణ తరణి శ్రీ సరణివి. అమ్మ నిన్ను ఎవరు యోగి నిన్ను మనసారా ఎర్రటి రంగులో స్తుతిస్తున్నారు, ధ్యానిస్తున్నారు. అమ్మ నువ్వు నీ ఒక్క ఆ ఛాయ అంటే ఆ సూర్యుడి వల్ల, ఆ సూర్యుడి కిరణాలు ఎప్పుడైతే మన మీద పడతాయో అట సర్వ రోగాలు వెళ్ళిపోతాయట మన శరీరం. ఎందుకంటే అమ్మ ఒక్క పాదాల మీద ఉన్నటువంటి, మీకు ఇదివరకు చెప్పాను నేను, మీరు పాత శ్లోకాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి, ఎఫర్మేషన్స్ మర్చిపోకూడదు అర్థాలు. మీకు అది ఉండిపోవాలి మైండ్ లో, ఓహో ఈ శ్లోకం అర్థం అని. అప్పుడు ఒక ముందరికి వెళ్ళినప్పుడు ఈ శ్లోకానికి రిలేటెడ్ వెనకటి శ్లోకం ఉంటుందన్నమాట. మీకు ఒక శ్లోకం చెప్పాను కదా, క్షితో షట్పంచాశద్ విసమ్మదిక పంచాశదికి అంటే 360 కిరణాలు అమ్మ పాదాల దగ్గర ఉంటే అవి డివైడ్ చేసి ఉంటారు మనలో అమ్మ. 56 52 చెప్పా కదా, 108 100 దాన్నే బ్రహ్మ గ్రంథిని, విష్ణు గ్రంథిని, రుద్ర గ్రంథిని ఈ 3 కలిపితే ఇట్ కమ్స్ టు ద కౌంట్ ఆఫ్ 360. ఆ 360 ఆర్ ఫ్లోయింగ్ త్రూ షీ మదర్స్ లోటస్ ఫీట్ ఫ్రమ్ సహస్రార డివైడెడ్ ఇంటూ అవర్ కిరణాలు, మయూఖాలు అంటారు వాటిని. సో ఆ మయూఖాలు అట మన శరీరంలోకి ప్రవేశింపబడ్డానికి ఆ ఒక్క అమ్మ శక్తి ద్వారా సూర్యుడి నుంచి మనకి వస్తుంది, బాల సూర్యుడి నుంచి అన్నమాట. ఎప్పుడు ఒక యోగి అమ్మని ఆ రంగులో ధ్యానించినప్పుడు అమ్మ యొక్క స్వరూపాన్ని కొన్నింటలో చూడండి, మనకి సహజయోగులు శ్రీ మాతాజీ గారు రెడ్ కలర్ డ్రెస్ ఉంటుంది నవరాత్రులు ఎస్పెషల్లీ. ఎంత ఇదిగా ఉంటారంటే మహాకాళిగా, ఇంకా మూలాధార చక్రం మనకి ఎర్రటి రంగు, ఆవిడ కళ్ళు గాని ఆవిడ శరీరం ఎర్రటి గాజులతో. సో వి ఫీల్ లైక్ వెరీ ఇదన్నమాట, మనకి ఆ వైబ్రేషన్స్ వస్తుంటాయి. అంటే మనం అలా అమ్మ ఒక ఇన్కార్నేషన్ మన ఆదిశక్తిది అలా చూసి ఇదవుతుంటే డైరెక్ట్ ఇంకా అమ్మ నా నిర్విచారలో మనం పొందగలిగితే ఇంకా అంతకన్నా మనం ఎన్ని అనుభూతులు పొందుతాం అసలు అమ్మవి. అంతే కదా, డైరెక్ట్ ఇక్కడ కన్నా ఇంకా బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి. అమ్మ ఏమంటారు, మీరు అమ్మ అని పిలవండి, శంఖ చక్ర గదాతో నేను పరిగెత్తుకుని వస్తానంటారు. అమ్మ నాకు ఇది ఇస్తా అది ఇస్తా నువ్వు రా, నే కోరికలు అలా చెప్తే రాదు. అమ్మా
నీ బిడ్డ పిలుస్తోందని ఒక్క మాట అంటే చాలు, అమ్మ నువ్వు ఉన్నావనే ధైర్యం నాకమ్మా, నన్ను నడిపించమ్మా, నాకు మార్గదర్శనం చెయ్యమ్మా, ప్రతిరోజు నా చెయ్యి పుచ్చుకుని నువ్వు గణేశుని ఎలా నడిపి నన్ను కూడా అలా నడిపించమ్మా అన్నాం అనుకోండి, అమ్మ అన్ని ఒక్క వెపన్స్ తో కూడా అమ్మ లోపలికి వచ్చేస్తుంది అనమాట. కానీ అక్కడెక్కడో మనకి రాలేదంటే మన భక్తిలో లోపం అనుకోవాలి మనం, అంతే, మన ధ్యానంలో లోపం అనుకోవాలి అంతే. సో తను ఛాయాభిస్తే అంటే అమ్మ నేను ఆ ఛాయలో ఎర్రటి రంగు గల ఆ ఛాయతో నేను ఎప్పుడైతే ఏ యోగి ధ్యానిస్తాడో అమ్మా, నువ్వు ఆకాశాన్ని భూమిని కూడా ఏకాకారం చేసేస్తావు. అంటే మనం భూమి మీద ఉన్నాం, ఆకాశం అంటే ఆ శివ సాన్నిధ్యానికి అమ్మ తీసుకెళ్ళిపోతారు. అది అంటే భూలతము అంటే భూమి అనమాట, పృథ్వీతత్వం అనమాట. అమ్మా నువ్వు అలాంటి ఆయనకిట భీతరపు శాలీన నయన, శాలీన నయమ అంటే భయంతో త్రోటు పడతారు చూడండి, ఇలాగా అడవిల్లో అది ఉంటాయి కదా, లేళ్ళు అంటారు, ఐ డోంట్ నో అబౌట్ ఇన్ వాట్ యు సే ఫర్ దట్, లేళ్ళు ఉంటాయి అన్నమాట. అవి అర్ధ సిగ్గుతో ఉంటాయి, అర్ధ భయంతో ఉంటాయి అన్నమాట. అవి వాటి కళ్ళు చూస్తుంటే అలా మీరు, సో యు బ్లెస్సెస్ దోస్ చిల్డ్రన్. ఎప్పుడైతే ఆ ఒక శక్తి మనకి ఆ మయూకాలు మన ఆ కిరణాలు మన మీద అవి పడతాయో ఎర్రటి రంగువి, వి లుక్ లైక్ దట్. అంటే మనలో ఆ శక్తిని అమ్మ అలా ప్రవేశింపబడుతుంది అనమాట. అంటే ఏంటది, గీర్వాణ గణిక అంటే అప్సరసలు, అంటే బ్యూటిఫుల్ ఉమెన్ కింద తయారవుతారు వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఊర్వశితో కూడా ఈక్వల్ గా ఉంటారు అనమాట. వాళ్ళు ఎందరెందరో అనమాట, వసనం అంటే అట్రాక్ట్ అవుతుంటారు. మదర్ చెప్పలేదా మూలధారంలో, మ్యాగ్నెట్ ఎలా అట్రాక్ట్ అవుతుందో స్టీల్ కి, ఇన్ ద సేమ్ వే దిస్ శ్లోక ఇస్ రిలేటెడ్ టు దట్ ఓన్లీ. సో మన ఆ ఒక్క తన బిడ్డనిట అలా అట్రాక్ట్ చేసే ఒక శక్తిని అమ్మ ఇస్తుందిట. ఏ రకంగా సూర్యుడు ఒక కిరణాన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము చూడండి, అబ్బా సూర్యుడు ఎంత బాగున్నాడు, ఫోటో తీద్దామా వీడియో తీద్దామని అనుకుంటూ ఉంటాం మనం. ఈవినింగ్ చూడండి మళ్ళీ ఒక్కొక్కసారి రెడ్ కలర్ లో వచ్చేస్తుంది ఈవినింగ్ సంధ్యా వేళ. సో అందుకేంటంటే అంతటి అట్రాక్షన్ మనలో అమ్మ బ్లెస్సింగ్స్ వస్తాయట. ఆ అమ్మని ఎర్రటి రూపులో ఆ లత్తుకు పాదాలకు వేసుకుంటే ఆ లత్తుకుని సూర్యుడు దానికి ఆ అమ్మ తల్లికి నమస్కరించుకుని శ్రీ మాతాజీ గారికి మనకి దర్శనం ఆ ఎర్రటి రంగులో. మనం ఎప్పుడైతే ఆ ఒక్క సూర్యుడు ఒక కిరణాలని మన శరీరంలోకి, మనం చూడండి ఎనర్జెటిక్, మన కళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సూర్యుడి కిరణాల వల్లే పోతాయి కదా మనకి. అందుకే ఈడా పింగళ వచ్చింది మళ్ళా. సూర్యుడు ఎవరికైతే సన్ ప్లానెట్ తక్కువ ఉందో వాళ్ళు ఎప్పుడు లెథార్జీగా ఉంటారు. ఎవరైతే ఇది చంద్రుడిది ఎక్కువ ఉందో వాళ్ళకేమవుతుంది ప్రాబ్లం, చంద్రుడు బాగా ఇది ఉంటే టూ మచ్ వెళ్ళిపోతారు లెఫ్ట్, సన్ బాగా ఉంటే ఓవర్ యాక్టివ్, అసలు దేవుణ్ణే నమ్మరు వాళ్ళు. అందుకే బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే, చంద్రుణ్ణి మనం ఇది చేసుకోవాలి, సూర్యుడిని కూడా ఇచ్చేసుకుంటుంటే ఆ అమ్మ అక్కడ ఉంటాడు, అమ్మ అక్కడ ఉంటారనమాట. షీ రిసైడ్స్ దేర్. సో అలాంటి శక్తిని ఇస్తావమ్మా. ఎలాంటి శక్తులు అంటే ఎంతో మంది అప్సరసలు పొందారే మీ దగ్గర ఉండి, రంభ ఊర్వశి మేనకలు కూడా ఒక మ్యాగ్నెటిజం అన్నది ఆ బిడ్డల్లో నువ్వు ప్రవేశపెడతావు. ఆ వర్చస్సు గాని మొహంలో, వాళ్ళు మాట్లాడే వాక్కులు గాని, వాళ్ళ డిగ్నిటీ గాని, రాయల్టీని ప్రసాదిస్తావమ్మా నువ్వు. అప్పుడు ఎవ్రీబడి ఏంటి మీరు ఏం చేస్తున్నారు, మనకే చూడండి సహజ యోగాలు, మీరు సహజ యోగా చేస్తున్నారా, అదా ఏంటిది, దీని డెప్త్ ఏమిటి అని అడుగుతూ ఉంటారు, ఎంతో మంది వస్తారు. దట్ ఈస్ ద మ్యాగ్నెటిజం. అంటే మన మొహంలో గాని మన బాడీలో గాని వాళ్ళకి కనిపిస్తుంది అది అమ్మ శక్తి. మనమేం కాదు, మనం జస్ట్ డస్ట్ పార్టికల్స్ అంతే. మనలో ఆ శక్తిని ప్రవేశింపబెట్టేది శ్రీమాతాజీ గారే. మనలోని కుండల్ని రైజ్ చేసినప్పుడు, మనం ఎవరితోనో మాట్లాడినప్పుడు ఆ తల్లి కుండల్ని మనలో ఆవిడ స్వరూపంలో వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది ఆ తల్లి ఏకాకారత అయినప్పుడు, అంతేగాని మనకు కాదు. వీఆర్ నథింగ్. మనలో ఉన్న ఆ అమ్మని వాళ్ళు గుర్తుపడతారు. అందుకని ది శ్లోకం రివార్డ్స్ టు ద యాక్చువల్ గా ఇదేంటంటే మనకి ఎవరికైనా కుండల్ని రైజ్ చేసినప్పుడు కూడా ది శ్లోక హెల్ప్స్ అస్ అన్నమాట.